హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు ఒక కొత్త రకం చికెన్ అనమాట, పాలక్ చికెన్. సూపర్ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. సో ఇలా మంచి కట్ చేసుకున్న ఫ్రెష్ పాలకూరని మనం ఒక 10 మినిట్స్ వరకు వాటర్లో బాయిల్ చేసుకొని ఇమీడియట్గా కోల్డ్ వాటర్లో వేసేయాలి, సో దట్ పాలక్ కలర్ మారకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మొత్తం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం చిట్పట్లాడుతున్నప్పుడు దాంట్లో ఆనియన్స్ వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెము ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. దానివల్ల ఏంటంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి తొందరగా వేగిపోతాయి. దీంట్లో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అది మంచిగా పచ్చివాసన మొత్తం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత డైరెక్ట్గా చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని దాంట్లో మొత్తం ఇక మన స్పైసెస్ కారం, ఉప్పు, పసుపు, మరి ధనియాల పొడి, గరం మసాలా, పెప్పర్ పౌడర్, కసూరి మేతి అన్నీ మీ టేస్ట్కి అనుకూలంగా ఒకసారి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చి కొంచెం ఆయిల్లో ఫ్రై అయినట్టుగా ఉండి మంచి టేస్టీగా కుదురుతుంది కర్రీ కూడా. ఇప్పుడు ముందుగానే మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసిన తర్వాత ఒక్కసారి ఉప్పు అనేది సరి చూసుకొని దాన్ని ఇంకా ఉడకడానికి పెట్టేసేయాలి. దీంట్లో ఇప్పుడప్పుడే వాటర్ వేయకండి. కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం మిగతా ఎసెన్స్ మొత్తం వచ్చేలాగా వాటర్ వేసేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా చూసుకొని సెట్ చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు ఇలా మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత ఇలా తెరిచి చూస్తే చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. మీరు దాంట్లో ఒక నిమ్మకాయ పిండుకున్నా సరే లేదా ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం దగ్గర చేసుకున్న పర్వాలేదు, కొంచెం లూజ్గా గ్రేవీలాగా ఇష్టపడితే అలా కూడా ఓకే. సో దీన్ని ఒక మంచి బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా లీవ్స్ ఇవన్నీ వేసుకొని డెకరేట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ రోటీస్లోకి, రైస్లోకి, పుల్కాస్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.